విజయవాడలో సంచలనం సృష్టించిన యువకుడు గాదే సాయి కృష్ణ అదృశ్యం కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. సాయి కృష్ణ కుటుంబాన్ని ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పరామర్శించి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కేసుపై ఇప్పటికే ఉన్నత స్థాయి విచారణ జరుగుతోందని, దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. కలిశాను. నాకు తగ్గ న్యాయం చేశారు. ఆయన నా బిడ్డ కేసులో నాకు సాయం చేస్తానన్నారు. నాకు తగ్గ న్యాయం చేశారు. నేను అదే చాలు అనుకుంటున్నా. నా పిల్లోడి గురించి నాకు న్యాయం చేశారు. నీకు న్యాయం చేస్తానమ్మా అన్నారు. నాకు న్యాయం చేశారు. అయ్యా మాకు అంతకన్నా అదృష్టం ఏం కావాలి సార్? ఒక సామాన్యుడికి న్యాయం జరగదు అనుకున్నాం, కానీ చంద్రబాబు గారు లాంటి మహోన్నతమైన వ్యక్తి ఉన్నంతకాలం, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. లోకేష్ గారికి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపు. యువకుడు సాయి కృష్ణను చంపేసి మృతదేహాన్ని కూడా కాల్చేశారని వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసు మిస్టరీపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, సాయి కృష్ణ మృతిపై అతని తల్లి విజయలక్ష్మికి ఎవరు సమాధానం చెబుతారని వైవి సుబ్బారెడ్డి ప్రశ్నించారు. మోడీ, హోంమంత్రి అమిత్ షాను కలవబోతున్నట్లు పార్టీ ఎంపీలు వెల్లడించారు. న్యాయం గురించి, అన్యాయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. నేను అదే శిక్షణ పరిధిలో ఒక మనిషిని. నా పేరు మహంకాళి చందు అంటారు, అలియాజ్ పూరి అంటారు. ఆ రోజు పిల్లసాయి అనే వ్యక్తి